నగరంలోని గొంతెనవానిపాలెంలో ప్రేమ పేరుతో యువతిని వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన సిద్ధు అనే యువకుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి అతని బెయిల్ రద్దు చేస్తున్నట్లు విశాఖ డీసీపీ 2 తుహిన్ సిన్హా తెలిపారు. యువతి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించిన డీసీపీ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించిన సిద్ధు అనే యువకుడిపై గతంలో కేసు నమోదైందని, బెయిల్పై వచ్చిన అతడు మళ్లీ యువతి ఇంటికి ఆయుధంతో వచ్చి దాడికి ప్రయత్నించాడని డీసీపీ తెలిపారు. అయితే యువతి తల్లి అడ్డుకోవడంతో ఆమెకు తీవ్ర గాయమైందని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు 3 బృందాలను ఏర్పాటు చేసి అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుడి బెయిల్ రద్దు చేయడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. నిందితుడిని సకాలంలో అరెస్టు చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ ఎఫ్ఐఆర్ నంబర్ 141/2024 ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసులోనే ముందే ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. మనకి నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. నిన్న అంటే 17th July మార్నింగ్ టైంలో మనకి ఒకటి రిపోర్ట్ వచ్చింది. ఈ కంప్లైనెంట్ అంటే విక్టిమ్స్ మదర్ ఆమె మనకి ఇన్ఫార్మ్ చేసుకున్నారు దట్ ఒక అబ్బాయి 20 years of age, resident of గొంతివానిపాలెం, అతని హౌస్ కి వచ్చి కత్తి పట్టుకుని హౌస్ కి వచ్చారు. హీ వాజ్ అ స్టర్న్డ్ లవర్, అ స్టాకర్ ఆఫ్ ద విక్టిమ్. అండ్ అప్పుడు అటెంప్ట్ టు మర్డర్ చేశారు. కానీ మదర్ చాలా బ్రేవ్గానే మధ్యలోనే ఆబ్స్ట్రక్ట్ చేయగలరు. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఈ కంప్లైంట్ కి చేతి మీద ఎస్పెషలీ బిట్వీన్ ద థంబ్ అండ్ ద ఫస్ట్ ఫింగర్ ఆమెకి గాయాలు కూడా వచ్చింది. అప్పుడు అమ్మాయి ఫాదర్ వచ్చిన తర్వాత ఈ మెయిన్ ముద్దాయి అక్కడ నుంచి పారిపోయారు. అండ్ ద మదర్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇన్ ఆర్కే హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది, కానీ షీ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ దిస్ వెరీ రీజన్. అది బ్యాక్వర్డ్ డీటెయిల్స్ మీకు చెప్తే, అది ఈ సేమ్ ఇష్యూ మీద 24th April కూడా ఒకటి ఆఫెన్స్ జరిగింది గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే. అప్పుడు ఈ సేమ్ అబ్బాయి ఈ అమ్మాయి కాలేజ్కి వచ్చారు, ఆదిత్య కాలేజ్కి వచ్చారు. అప్పుడు కూడా స్టాక్ చేసిన అక్కడికి వచ్చారు. ఆ టైంకి ఈ విక్టిమ్స్ ఫాదర్ కూడా అక్కడే ఉన్నారు. అండ్ హీ ఎంటర్డ్ ఇంటూ వర్బల్ ఆల్టర్కేషన్ విత్ దెమ్ అండ్ అసాల్ట్ కూడా చేసుకున్నారు. దాని మీద మనం అప్పుడు పాక్సో కేసు రిజిస్టర్ చేసాము అలాంగ్ విత్ స్టాకింగ్ ఇంగ్రీడియంట్స్. అప్పుడు అది సేమ్ ముద్దాయికి గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రిమాండ్ కి పంపించడం జరిగింది. హీ వాజ్ రిమాండెడ్ ఆన్ 26th April of this year. దాని తర్వాత ఈ కోర్టు నుంచి అతనికి కండిషనల్ బెయిల్ వచ్చింది. 1 month తర్వాత 20th May అతని బయటకి వచ్చారు ఆన్ కండిషనల్ బెయిల్. దట్ ప్రతి వారం అతని పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ చేసుకోవాలి, హాజరవ్వాలి. అతను ఏం చేసుకుంటున్నారో అది మనకి ఫాలో అప్ చేసుకోవాలి. అది 1 month అతనే ప్రాపర్ గానే వచ్చారు. మన పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్ కూడా చెక్ చేసాము, అది కూడా ఎంక్వైరీ చేస్తే ఉన్నాము. కానీ రీసెంట్ గానే నిన్న ఇది అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అక్యూజ్డ్ పారిపోయారు అక్కడ నుంచి. మనకి చాలా ఎఫర్ట్స్ పెట్టి 3 teams ఫార్మ్ చేసి ఫ్రమ్ ద జోన్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సర్ విశాఖపట్నం మన 3 teams ఫార్మ్ చేసి వేరే లొకేషన్స్ కి పంపించాము. ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా పంపించాము. ఫైనలీ మనకి ఈ రోజు 4:15 PM కి ఈ వ్యక్తి దొరికారు. అండ్ హీ హాస్ బీన్ అరెస్టెడ్ అండ్ విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ కోర్ట్ ఫర్ స్ట్రిక్ట్ రిమాండ్. అతనికి కండిషనల్ బెయిల్ కూడా మనం క్యాన్సిల్ చేసేస్తాము. అతని పైన ఒక రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసి బైండ్ ఓవర్ కూడా పెడతాము. స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ ఎవ్రీబడి హూ ఇస్ కమిటింగ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇన్ విశాఖపట్నం సిటీ. ఇది కమిషనర్ సార్ నిర్దేశాల్లో జరిగింది. అండ్ ఫర్ దిస్ ఎస్పెషలీ గుడ్ వర్క్ వాస్ డన్ బై ఏసీపీ హార్బర్ శ్రీ మోసెస్. ఇంకా ఒకటి, ఈ కేసుకి ఫాలో అప్ గానే ఇది సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ లో మొత్తం సిటీలో ప్రెసెంట్లీ మనం డేటా కలెక్ట్ చేస్తే ఉన్నాము. ఏమేం కేసెస్ లోనే అది సిమిలర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, లైక్ వన్ సైడెడ్ లవ్ అఫేర్ ఆర్ స్టాకింగ్, ఈ విధంగా ఇష్యూస్ ఉంటే అబ్బాయి సంబంధించి మనం లిస్ట్ గ్యాదర్ చేస్తూ ఉన్నాము.
అండ్ దెన్ దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి మనం ఆలోచించేసి స్ట్రిక్టెస్ట్ యాక్షన్ తీసుకుంటాము. వెదర్ బెయిల్ మీద వాళ్ళు బయటకి ఉన్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా అవ్వలేదా, ప్రెసెంట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నాయా లేదా, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తున్నారా లేదా, దాని మీద కూడా మనం మళ్ళీ రివ్యూ తీసుకుంటున్నాము. అండ్ ఫ్యూచర్లోని కూడా అది కంటిన్యూ చేస్తాము. సో దట్ విశాఖపట్నం సిటీ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఆల్ ద గర్ల్స్ అండ్ ఉమెన్ ఆఫ్ విశాఖపట్నం.